స్లైట్ డిఫరెన్స్ వచ్చింది. ఎన్డీఏ కాస్త వెనుకబడింది. ఇండియా కూటమి 21 ప్లేసెస్లో లీడింగ్లో ఉంది. ఇంతవరకు ఎన్డీఏ లీడింగ్లో ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇండియా కూటమి 21 స్థానాల్లో లీడింగ్లో ఉంటే ఎన్డీఏ 20 స్థానాల్లో కాస్త వెనుకంజలో ఉంది. రైట్ శివ గారు, ఈ నెంబర్స్ని ఇప్పుడు ఎలా చూడొచ్చు? ఇంతవరకు ఎన్డీఏ లీడింగ్లో ఉండే, ఇప్పుడు ఇండియా కూటమి లీడింగ్లోకి వచ్చింది. జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఈ లీడ్స్ ఉన్నాయి. అయితే మనం ముందు చెప్తున్నట్టుగా మొదటి రౌండ్ లీడ్స్ ఏది అంతిమ ఫలితాన్ని ఏమి చెప్పలేవు. జస్ట్ ఇది ఒక అవగాహన కోసం మాత్రం వాడుకోవాలి. ఇక్కడ లీడ్ ఉంది కాబట్టి గెలుస్తాయని చెప్పొద్దు ఇంతవరకు. ఎందుకంటే మనం హర్యానాలో చూసాం 74 సీట్లకు మనకు 74 సీట్లపై వెనుకొచ్చి ఓడిపోయింది కాంగ్రెస్. కాకుంటే ఇది ఎక్స్పెక్టెడ్, అన్ని ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగా వస్తుంది కాబట్టి ఫలితం పోటాపోటీ ఉంటుంది. ఈ లీడ్ కనుక ఇంకొక 5-6 పెరిగితే కాంగ్రెస్ జేఎంఎం కూటమికి అనుకూలంగా ఉన్నట్టుగా భావించాలి. ఇది కూడా ఒక రకంగా వీళ్ళకు గొప్ప విజయం కిందనే చూడాలి. పోస్టల్ బ్యాలెట్లో కూడా వీళ్ళు గట్టిగా పని చేసుకోగలిగినారంటే గ్రౌండ్లో ఇంతకన్నా ఎక్కువ పని చేస్తుంటారని అంచనాగా మనం చూడాలి దాన్ని. సో జార్ఖండ్ అనేది ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే పోతుందని నేను భావిస్తున్నాను. మహారాష్ట్ర మాత్రం స్టిల్ కీలకంగా ఉంది. 64-52-6 ఇది నెక్ టు నెక్ ఉంది. మయాక్సిస్ ఇండియా పీపుల్ పల్స్ చెప్పినట్లు ఎక్కడ మనకు ఇక్కడ కనపడట్లేదు. నెక్ టు నెక్ ఉంది. ఈ ఫడ్నవీస్ ఇంట్లో జరుగుతున్న సమావేశం దేని గురించి అనేది కూడా మనకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఒకటి, ముఖ్యమంత్రి ఎవరు కావాలని దాని మీద మొదటి నుంచి వాళ్ళ మీద స్ప్లిట్ ఉంది. మీకు తెలిసింటే 2019లో బీజేపీ శివసేన కలిసే పోటీ చేశాయి. ఫడ్నవీస్ సీఎం అయిన తర్వాత అతను వద్దు, మీకు శివసేన సీఎం కావాలనుకుని పార్టీ బయటకు వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. అక్కడి నుంచి 2022లో శివసేన నుంచి అతను ఏకనాథ్ షిండే బయటకు వచ్చి పార్టీలు గెలుచుకుని ఇతను వెళ్ళిపోయినాడు. ముఖ్యమంత్రి పదవి కోసం గత 5 ఏళ్లలో కీలకమైంది. అసలు శివసేన లాంటి పార్టీలో రాజ్ ఠాకరే పోయినప్పుడు కూడా తట్టుకొని నిలబడింది. రాజ్ ఠాకరే ఆయన బాల్ ఠాకరే తర్వాత రాజ్ ఠాకరే అన్నట్టు నడిపించింది. ఆ రోజు ఉద్ధవ్ ఠాకరే తెలియదు, ఉద్ధవ్ ఠాకరే అంత యాక్టివ్ లేడు. బాల్ ఠాకరే తర్వాత రాజ్ ఠాకరే నడిపించాడు పార్టీని. ఆయన 2005లో బయటికి పోయినా కానీ ఉద్ధవ్ ఠాకరే పార్టీని నడుపుకొని రాగలిగారు. కానీ ఏకనాథ్ షిండే కొట్టిన దెబ్బని మాత్రం ఆయన తట్టుకోలేకపోయారు. ఇది ఉద్ధవ్ ఠాకరే రాజకీయ భవిష్యత్తుకి, అతని వారసుడు ఆదిత్య ఠాకరే భవిష్యత్తుకి ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఇది ఏకనాథ్ షిండేకి సీట్లు ఎక్కువ వచ్చి ఉద్ధవ్ ఠాకరే తక్కువ వస్తే ఉద్ధవ్ ఠాకరే పార్టీ సఫర్ అవుతుంది. లేదా ఉద్ధవ్ ఠాకరేకి ఓడిపోయినా, అంటే కాంగ్రెస్ కూటమి గెలిచినా గెలవకపోయినా ఉద్ధవ్ ఠాకరేకి ఎక్కువ సీట్లు వచ్చి ఏకనాథ్ షిండేకి తక్కువ సీట్లు వచ్చాయి అనుకోండి, బీజేపీ ఆటోమేటిక్గా ఆయనకి సీఎం పదవి ఇవ్వదు. బీజేపీ ఆటోమేటిక్గా మాకే ఎక్కువ సీట్లు వచ్చి మేమే చేస్తామంటారు. మధ్యలో అజిత్ పవార్ ఉన్నాడు, ఆయన కూడా సీఎం పదవి కోసం తిరుగుతూ ఉన్నాడు. ఆయన పోటీ చేసింది 59, ఆయన ఎన్ని సీట్లు అంటే వీళ్ళకన్నా ఎక్కువ గెలిచే అవకాశం లేదు. పోటీ చేసిందే తక్కువ కాబట్టి అవకాశం లేదు, ఆయనకు కావాలన్నమాట. సో మహారాష్ట్రలో గనక స్పష్టమైన మెజారిటీలు రాకపోతే ఈ ముఖ్యమంత్రి కుర్చీలాట అనేది మళ్ళీ కొనసాగుతుంది. 2019-24 మధ్య జరిగినట్లు మళ్ళీ ముఖ్యమంత్రులు మారుతారు. మళ్ళీ పార్టీ చీలికలు అటు ఇటు మనకు జంపింగ్ గోపీలు, గోడ మీద పిల్లలు బాగా కనిపిస్తాయి మనకు. బహుశా ఫడ్నవీస్ తనకు కాంగ్రెస్లో బీజేపీలో తన వర్గాన్ని కూడగట్టడం కోసం మీటింగ్ పెట్టుకున్నారా, లేక వాళ్ళు అనుకున్నట్టు రిజల్ట్స్ వస్తున్నాయా లేదా, దాని విశ్లేషణ పెట్టుకున్నారనేది మనం చూడాలి. అండ్ నంబర్స్ చూసుకుంటే మహారాష్ట్ర ఎలక్షన్ సంబంధించి డిఫరెన్స్ మెల్లమెల్లగా పెరుగుతుంది. మహాయుతి ఇంకా డిఫరెన్స్ పెరగట్లేదు. మీకు 12-15 మధ్యలో ఉంది. ఇప్పుడు కూడా 76-64 అంటే 12 సీట్లు ఉంది. డిఫరెన్స్ పెరగట్లేదు. సీట్లు పెరుగుతున్నాయి రెండు పార్టీలకి. ఇద్దరి మధ్యలో వ్యత్యాసం మాత్రం అదే కన్సిస్టెంట్గా మనకు మొదటి నుంచి ఉన్నదే కొనసాగుతూ ఉంది. సో అయితే మహారాష్ట్ర ఎలక్షన్స్ కి సంబంధించి ఇందాక జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ అరెస్ట్ కి సంబంధించి అది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనే దాని దగ్గర, సో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది? మళ్ళీ తిరిగి జార్ఖండ్లో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందా? ఎక్కువ ఎగ్జిట్ పోల్ చెప్తుంది ఇండియా కూటమికి జార్ఖండ్లో ఇచ్చున్నారు. సో ఈ నెంబర్ కూడా అలాగే ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉందని చూడలేదు. కానీ మనం చెప్తున్నట్టు కనీసం 3వ రౌండ్ వరకు ఆగి కానీ మనం ఒక నిర్ణయానికి రావద్దు. ఇది ఎర్లీ ట్రెండ్స్, ఇవి నిలబడి అందరం హర్యానా ఎన్నికల నుంచి అందరం నేర్చుకున్నాం. ఎర్లీ ట్రెండ్స్ అనేది అంతిమ ఫలితానికి ఇండికేషన్ కాదు, మారిపోతుంది. 74 నుంచి 38 పడిపోవడం అనేది అసలు మామూలు ఇంతవరకు మనం సినిమాలు చెప్పేస్తే మిరాకిల్ అన్నట్టుగా మిరాకిల్ లాగా జరుగుతుంది. కాబట్టి మనం చెప్పలేదు. కానీ గట్టి పోటీ ఉంది. లీడింగ్ అంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయి కాబట్టి నేను జార్ఖండ్లో వాళ్ళకి అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను. అయితే జార్ఖండ్ ఇంకా మహారాష్ట్ర కాకుండా వాయనాడులో కూడా రీ ఎలక్షన్స్ జరిగాయి. సో ఇప్పుడు ప్రియాంక గాంధీ అక్కడ కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేశారు. సో ఒకటే సీట్ అయినప్పటికీ అది కూడా ఇప్పుడు ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎలా చూడవచ్చు? అక్కడ ప్రియాంక గాంధీ గెలిచే ఛాన్స్ ఉందంటారు? ప్రియాంక గాంధీ ఖచ్చితంగా గెలుస్తుందని అంచనాది. ఎందుకంటే అక్కడ పెద్ద బీజేపీ ఎగ్జిస్టెన్స్ పెద్ద తక్కువ అక్కడ ఉన్నది. తర్వాత సిపిఐ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా బలం తగ్గుతూ ఉంది. ప్లస్ ప్రియాంక గాంధీ మొదటిసారి పోటీ చేయటము, జనాలతో బాగా కలిసిపోయి యాటిట్యూడ్ ఉండటం వల్ల ఆమె ఖచ్చితంగా గెలుస్తూ ఉంటుంది. అయితే సర్ప్రైజింగ్లీ రాహుల్ గాంధీ దాదాపు 20 రోజులు వైనాడులోనే ప్రచారం చేశారు. ఎందుకు చేశారో తెలియలేదు. మహారాష్ట్ర చివరి 5 రోజులు వచ్చారు. వైనాడు పోలైన తర్వాత వచ్చినట్లున్నారు కానీ ముందు నుంచి పోలేదు వాళ్ళు. ఎందుకంత ఫోకస్ పెట్టారని చూడాలి. వీళ్ళకి మనకు ఊహించలేనిది ఏమన్నా వైనాడు గ్రౌండ్లో జరుగుతుందని చూడాలి. సహజంగా కేరళకు వైనాడుకున్న స్వభావ రీతి అక్కడ ఏమి జరగకపోవచ్చు. ప్రియాంక గాంధీ మంచి మెజార్టీతో గెలవచ్చు. అయితే శివసేనకు వచ్చేసరికి 2గా చీలింది. ఇటు షిండే వర్గం అలానే ఉద్ధవ్ ఠాక్రే వర్గం. సో ఇద్దరిలో ఒకవేళ
ఏ కూటమి గెలుస్తుందని పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న రైవలరీ అదే పార్టీ చీలిన తర్వాత దీన్ని ఎలా చూడొచ్చు? ఒకవేళ ఎవరు గెలిస్తే మహారాష్ట్ర మీద ఏదైనా పట్టు ఉండే అవకాశం ఉందా? ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే ఎక్కువ సీట్లు గెలిస్తే షిండే పట్టు తగ్గే ఛాన్స్, లేదా షిండే ఎక్కువ గెలిస్తే ఇక కంప్లీట్గా ఉద్ధవ్ ఠాక్రే పొలిటికల్ సయ్యద్ జో జీతా వహీ సికందర్ అనేది ఎప్పుడు కూడా నిజమే. జో జీతా వహీ సికందర్, గెలిచిన వాడే హీరో. షేక్నాథ్ షిండే నిలబడ్డాడు, 2 ఏళ్ళు నిలబడ్డాడు కాబట్టి అతను ఈరోజు ఎన్నికల వరకు రాగలిగాడు. ఇన్ని సీట్లు తీసుకుని పోటీ దాదాపు 85 సీట్లలో పోటీ చేయగలుగుతున్నాడు. అతని నుంచి ఎవరు ఎన్నికపోలేదు. కానీ అజిత్ పవార్కి ఆ పరిస్థితి లేకుండా పోయింది. అజిత్ పవార్ 5 సీట్లలో, ఎంపీ సీట్లు 5 చోట్ల ఒక చోట గెలిచాడు అనమాట. సో ఇద్దరు ఓడిపోయినా కానీ ఏకనాథ్ షిండే బలం నిలబెట్టున్నాడు, అజిత్ పవార్ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఈ 2 వర్గాలు అంటే షిండే వర్గము, ఉద్ధవ్ ఠాక్రే వర్గము, ఈ 2 వర్గాలు ఎవరికి సీట్లు ఎక్కువ వచ్చి ఉంటే వాళ్ళే నిలబడతారు. ఇంకొకటి కూడా ఏంటంటే పోటీ చేసిన కూటమిలే పాలన చేస్తాయని ఏం లేదు. కూటమిలో ఏ కూటమిలో నుంచి ఎవరికి ఏ కార్డు పోతుందో చెప్పలేము. ఎందుకంటే శివసేన బీజేపీ కలిసి పోటీ చేసి 2019లో మళ్ళీ ఆయన చీలొచ్చి తన కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి సీఎం అయ్యాడు. ఇక్కడి నుంచి చీలిపోయిన మళ్ళీ బీజేపీతో మళ్ళీ చీలిపోయిన అజిత్ పవార్తో వచ్చి అయ్యాడు. కాబట్టి ఎవరు అధికారంలో వస్తారు, ఎవరు ప్రభుత్వంలో ఉంటారు అన్నది ఈరోజు చెప్పలేము. ఫైనల్గా వచ్చిన నెంబర్లో ఎవరిని కలుపుకుంటే, అంటే ఇన్ కేస్ హంగు వస్తే ఎవరిని కలుపుకుంటే సీఎం మొత్తాలు అవుతాయి. లేదా ఏ కూటమికైనా, అంటే ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లలో వాళ్ళ అధికారంలో వచ్చినా ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి కాకుండా అతను ఉంటాడా, బయటకు వస్తాడా? లేదా ఏకనాథ్ షిండే వర్గాన్ని వీళ్ళు చీల్చగలుగుతారా? బీజేపీ ఏకనాథ్ షిండే వర్గాన్ని కూడా చీల్చి తనతో కలుపుకొని చేస్తుందా? ఇదంతా కూడా పోస్ట్ మ్యాథ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందని. అయితే నంబర్స్ ఇంకోసారి చూద్దాం ఒకసారి. మహాయుతి 91 సీట్స్లో లీడింగ్లో ఉంది. ఇక మహావికాస్ అఘాడి 74 సీట్స్లో ఉంది. ఇతరులకు 6 ఉంది. సో ఇందాక చెప్పినట్టు 12 అన్నారు. సో ఆ 12 కాస్త 17కి పోయింది, ఇప్పుడు ఇంకాస్త పెరిగింది. సో 17. ఎలా చూడొచ్చు ఈ సిచ్యువేషన్ని? ఇది చూద్దాం. ఇంకొక 10 నిమిషాలు కనుక అదే కొనసాగి మహాయుతి అంటే ఎన్డీఏ కూటమి కనుక ఎక్కువ సీట్లు తీసుకుంటే వాళ్ళ డామినేషన్ పెరుగుతుంది చూడాలి. వాళ్ళ అవకాశాలు బాగున్నట్లుగానే మనం భావించాలి. ఇకపోతే ఇక్కడ ఇప్పుడు ఇందాక మీరు 12 సీట్స్ అన్నారు, మెల్లమెల్లగా పెరుగుతుంది. సో ఈ అంచనాలు పెరుగుతున్నాయి. అయితే మహారాష్ట్రకి సంబంధించి ముంబై ఓటర్స్ ఎవరైపు ఎక్కువ మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటారు? ముంబై సహజంగానే శివసేన బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. మొదటి నుంచి అక్కడ శివసేన అక్కడే పనిచేస్తాం. అక్కడ వాళ్ళ కార్యక్షేత్రం మొత్తం బాంబే బయట వాళ్ళ పెద్ద ఎగ్జిస్టెన్స్ ఓన్లీ కొంకణ్ ప్రాంతంలో ఉంటుంది. 6 రీజియన్లో వాళ్ళు బాగా ఉండేది 2 రీజియన్లలో మాత్రమే ఉంటారు. విదర్భ, మహారాష్ట్ర అయితే చాలా నామినల్గా ఉంటారు అనమాట. అక్కడ వాళ్ళ బలం ఉంది. ఈ చీలికపోయిన వాళ్ళలో ఎట్లా వస్తుందని చూడాలి. రెండోది బీజేపీకి కూడా అక్కడున్న ఎంప్లాయీస్ సెక్షన్, మిగిలిన గుజరాతీ తర్వాత రాజస్థానీ సెక్షన్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి బీజేపీ శివసేనకి ఎక్కువ సీట్లు బాంబే తర్వాత కొంకన్ థానేలో వస్తాయండి. అయితే ఇందాక మనం వాయనాడ్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 7,000 ఓట్లతో ప్రియాంక గాంధీ గారు లీడింగ్లో ఉన్నారు. సో ఖచ్చితంగా గెలవచ్చు అనే ఒక అంచనా ఉంది. అయితే ప్రజెంట్ ఓట్ల లెక్కింపు జరుగుతున్న టైంలో ఆవిడ 7,000 ఓట్లతో మెజార్టీలో ఉన్నారు. ఇక మరోవైపు ఇక్కడ మహారాష్ట్రలో చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో 2 కూటమిల మధ్య పోటాపోటీ జరిగింది. సో ఈవీఎంల లెక్కింపు స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. సో ఈ హోల్ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చండి? అదే ఇక్కడైతే గట్టి పోటీ నడుస్తుంది 2 పార్టీల మధ్య, ఈ 2 కూటమిల మధ్య నడుస్తుంది. ఇదే మొదటి రౌండ్ అయిపోయేసరికి కనుక ఒక 25-30 సీట్లు గ్యాప్ కనుక ఇద్దరి మధ్యలో కనుక ఉంటే ఏ పార్టీకి 25 సీట్లు లేకుంటే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా మనం భావించాలి. అండ్ డిఫరెన్స్ మళ్ళీ కాస్త తగ్గుతోస్తుంది. ఇక్కడ మహాయుతి 99, ఇంకా మహావికాస్ అఘాడి 86 వరకు వచ్చాయి. సో ఓవరాల్గా ఎక్కువ ఇంపాక్ట్ ఏ రీజన్ నుంచి? ఇప్పుడు 6 డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బాంబే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం బాంబేలో మహాయుతి అంటే ఎన్డీఏ మనం ముందు చెప్పుకున్నట్టుగా బీజేపీ శివసేన స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న దగ్గర వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తూ ఉన్నాయి. సో ఆ ప్రాంతం నుంచి అప్డేట్ వచ్చినప్పుడు వీళ్ళ నెంబర్ పెరుగుతూ విదర్భ మరాఠా నుంచి వచ్చినప్పుడు కాంగ్రెస్ కూటమి నెంబర్ పెరుగుతూ ఉంది. కాబట్టి 2 ఒకేసారి అప్డేట్ అవుతున్నా పట్టలేదు. ఏ కూటమికి వచ్చింది ముందు ఇచ్చేసుకుంటూ వస్తున్నారు. సో మనం మొదటి అప్డేట్కి 2వ అప్డేట్ కనీసం ఒక 4-5 నిమిషాలు వెయిట్ చేసి కానీ ఎగ్జాక్ట్ నెంబర్ తీసుకోవడానికి అవకాశం లేదు. అండ్ అగైన్ మరి చూసుకుంటే మనం జార్ఖండ్లో కూడా నంబర్స్ చేంజ్ అయ్యాయి. ఇండియా స్లైట్ డిఫరెన్స్ చూపిస్తుంది. సో మొత్తం మీద ఈ 6 స్థానాల్లో నుంచి ఎక్కువ ఇప్పుడు సి ఓటర్స్ చూసుకుంటే 61 సీట్స్ ఒక టఫ్ ఫైట్ ఉండబోతుంది అని చెప్పి ఒక అంచనాకు వచ్చారు వారు. ఎక్కువ ఏ ప్లేస్ నుంచి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు మహారాష్ట్ర? అది వాళ్ళు అనౌన్స్ చేయలేదు, ఏ సీట్లలో ఉండబోతుందని వాళ్ళు చెప్పలేదు అనమాట. సో జనరల్గా ఇది ఎక్కడ ఉంటుందంటే అన్ని పార్టీలకు సమాన బలం ఉన్న దగ్గర, అంటే ఇటు కొంత వెస్టర్న్